విశ్వామిత్రుని కోపము. మహర్షి, నా కుమారుడు 14 సంవత్సరాల కూడిలి లేనివాడు, రాక్షసులతో యుద్ధం చేయదగ్గని యోగ్యత లేనివాడు. ఒక అక్షయుని సంఖ్య కల సైన్యముతో నేను వారితో యుద్ధం చేసేదను. నా సేవకులు రాక్షస గుణముతో యుద్ధము చేయు సమర్థులు. శ్రీరాముని మాత్రము తీసుకుని వెళ్ళవద్దు. నేనే ధనుసును చేతబూని ప్రాగమునందు వరకు రాక్షసులతో యుద్ధము చేయుచుదును. నీ నియమము నిర్విఘ్నముగా సురక్షితముగాను బాలుడు రాముడు అస్త్రయోధులలో నేర్పరుడు. తన బలమెంతో ఎదుటివాని బలమెంతో తెలియనివాడు. అస్త్రబలము లేనివాడు యుద్ధ నైపుణ్యము కలవాడు. అది కాక రాముని విడిచి క్షణకాలం కూడాని జీవించలేను. ఒకవేళ రామును తీసుకోలేదనిచినచో చిత్రగ్రహములతో కూడిన నాతో వినని తీసుకుని వెళ్ళము. విశ్వామిత్ర మహర్షి, నాకెప్పుడు 65,000 ఏళ్ల వయసు. కౌశిక మహర్షి, ఎన్నో కష్టములకై ఈ రాముని పుత్రునిగా పొందితిని. మరియు 4 కుమారుల్లోనూ రాముడు మిక్కిలి ప్రియమైనవాడు. అతడిని విడిచి ఉండలేను కనుక వారిని తీసుకొని వెళ్ళవద్దు. ఆ రాక్షసులెట్టి పరాక్రమము కలవారు. ఎవని కుమారులు? వారిని రక్షించే ఎవరెవరు? వారినెట్లు ఎదుర్కొనవలెను? ఈ విషయము అన్నియు తెలియగేయుచును అని పలకగా విశ్వామిత్రుడు నిండును. రాజా, ఆ రాక్షసులెవరును రావణునిచే ప్రేరేపించబడి నా యజ్ఞములను సృష్టించుచున్నారు. వాళ్ళ పేర్లు సుబాహు, మరీచులు. ఇట్లను గాని దశరథుడు దేవదనన గాంధర్వులే రావణుని చేతిలో ఓడిపోయిరి. మానవుల సంగతి చెప్పనేలా. కనుక మహర్షి పుత్రుని నీకిచ్చి పంపజలను. నేను నా మిత్రులతో కలిసి వారిద్దరినే ఒక్కరిపైన యుద్ధం చేయుదును అని దశరథుడు పలకగా విశ్వామిత్ర మహర్షి కోపచునివడి, మొదట నా పని చేసి పెట్టేదనని పలికిన ప్రతిజ్ఞను విడిచిపెట్టుట మీ వంశమునకు తగదని కాదు. ఇదియే నిశ్చయించుచున్నచో నేను వచ్చుచున్న దారి పట్టెదను. అసత్య ప్రజ్ఞతో నీవు సుఖముగా నుండుము అని పలకగా అతని కోపమును భూమి కంపించెను. దేవతలు కూడా భయపడరి. అప్పుడు వశిష్ఠుడు, దశరథ మహారాజా, ఇక్ష్వాకువంశములలో పుట్టి ధర్మమూర్తిమైన నువ్వు ధర్మమును విడుచుట సమంజసమైనది కాదు. నీ పని చేసేదనని ప్రతిజ్ఞ చేసి ప్రతిజ్ఞను నెరవేర్చినచో నిష్ఠాపూర్త వద్ద దోషము సంక్రమించెను. నీ కుమారుడు అస్త్ర విద్యలో నైపుణ్యుడును కాకును విశ్వామిత్రుని రక్షణలో నన్ను వినని రాక్షసులేమియు చేయజాలరు. విశ్వామిత్రునికి తెలియని అస్త్రములను లేవు. భూత భవిష్యత్ వర్తమానములను మూడింటిని తెలిసినవాడు విశ్వామిత్ర మహర్షి. శ్రీరాముని పంపుటలో సందేహించవలసిన పని లేదు. ఇట్లనగా దశరథ మహారాజా ప్రసన్నచిత్తుడై సంతోషంతో శ్రీరాముని ప్రయాణము సంగీకరించెను. తర్వాత తల్లిదండ్రులు శుభాశీస్సులనివ్వగా వశిష్ఠుడు శుభవచనములు పలకగా కుమారుని తలపై మొక్కుకొని దశరథ మహారాజు సంతోషంతో విశ్వామిత్ర మహర్షి అప్పచెప్పెను. రాముడు విశ్వామిత్రునకు అర్పించబడగా దేవతా భూములు మోగినవి. పుష్పవర్షము కురిసినది. మంగళవాద్యములు మోగుచుండు. విశ్వామిత్రుడు ముందు నడవగా కక్షపదుడై ధనుర్ధరుడై రాముడు వాని వెంబడించెను. లక్ష్మణుడతని వెన్నంట నడిచెను. ధనుర్ధరులైన రామలక్ష్మణులు 10 దిక్కులను ప్రకాశింపజేయుచు 3 పడకలుగా గల మహా సర్పము వలె మహాత్ముడుగా విశ్వామిత్రుని అనుసరించిరి. 2 క్రోశార్థములకు పైగా నడిచిన పిమ్మట
సరియు నది దక్షిణ తీరమున విశ్వామిత్ర మహర్షి రామ అని మధురంగా పిలిచాను. మరియు నైనా ఆలస్యము చేయక అర్చనముకు చేసి మంత్ర సమయము నాశనము దేశము పొందము. బాలతి బాల విద్యలను కూడా సుప్పింపజేస్తును. ఇక నీకు అలసటగా జ్వరము గాని రూపము మారుట గాని ఉండదు. నిందించినప్పుడు కానీ ఎమ్మరు ఏమరపాటుతో నన్నెప్పుడు కానీ నిన్ను రక్షించలేరు. భూమిపై ఎవరికి లేని వ్యాపారమైన భుజబలము నీది. 3 లోకమునందును నీకు సమానుడు ఉండరు. బలత బీల విద్యలను పట్టించిన నీకు సౌభాగ్య దక్షిణ జ్ఞాన బుద్ధి జ్ఞానములందు సమునుడు లోకములో నువ్వెడు నుండు. మహాప్రభు గల జలత బల విద్య గలగ్రహించుటకు నువ్వే తగిన వాడువు అని పలకగా నీటిని స్రసించి రాముడు సంతోషించిన ముఖముతో పరిశుద్ధుడై మహర్షి నుండి ఆ విద్యను గ్రహించెను. ఆ విద్యా ప్రదేశముచే శ్రీరాముడు భయంకరమైన పరాక్రమము కలవాడుగా కనిపించెను. శరత్తుల సూర్యుని వల్లే మహాప్రతాపశాలి. యొయ్యోను పిమ్మట నా శరయతుర్ముందే వారు రాత్రి నిద్రించిరి. దశరథ మహారాజా పుత్రులు తమకు తగ్గని గడ్డి పక్కపై పరుండిన వారి విశ్వామిత్ర మహర్షి తన మాటలతో లాలింపగా ఆ రాత్రి సుఖంగా గడిపిరి.